కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి హాస్టల్ గదిలో ఉరేసుకుని సాయిరాం ఆత్మహత్య చేసుకున్నాడు. రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు ఈ ఘటన జరగడం దురదృష్టకరమని కాలేజీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరరావు అన్నారు. విద్యార్థులకు ప్రతి నెల తాము అవగాహన కల్పిస్తూనే ఉన్నామన్నారు. చాలా బాధాకర విషయం. పేరు రావూరి సాయిరాం. సాధారణకి ఎగ్జామ్స్ టైం ముందు కుర్రోడు బాగా టెన్షన్ పడి మరి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. వీళ్ళకి 20వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ దాంతో మరి టెన్షన్ పడ్డారు. మరి ఏ కారణం అయితే మాకైతే పూర్తిగా తెలియదు. అదంతా పోలీసు విచారణ తేలుతుంది. రాత్రి మా కుర్రోడు 1 గంటలకు ఫోన్ చేసి, సార్ ఇలా సాయిరాం అటెంప్ట్ చేశాడు సార్, హాస్పిటల్ తీసుకెళ్తుంటే మేము హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళేటప్పటికే సాయిరాం చనిపోయి ఉన్నాడు. అప్పటికి పాపం అక్కడ పోలీసులు ఆ డాక్టర్లు చాలా తీవ్రంగా శ్రమించి రివైవ్ చేయడం ట్రై చేశారు, కానీ ఇంకా రివైవ్ అవ్వలేదు. సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు జరుగుతారు. కామేశ్వరరావు, అసలు ఏం చెప్తున్నారు? తోటి విద్యార్థులు ఏం చెప్తారు? ఎలా ఉండేవాడని చెప్తున్నారు? విద్యార్థుల కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సతీష్, కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. రంగరాయ మెడికల్ కాలేజ్ లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి హాస్టల్ గదిలో అయితే మాత్రం వ్యక్తిజీవిగా కనిపించాడు. గది తలుపులు వేసుకుని విద్యార్థి ఎంతతో తలుపులు తీయకపోవడంతో తోటి విద్యార్థులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా విద్యార్థి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ప్రాణాలు అయితే తీసుకున్నాడు. మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపిందని చెప్పొచ్చు. వెంటనే తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి సెంటర్ కి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని ఏదైతే ఉందో ఫ్యాన్ కి హ్యాంగింగ్ చేసుకున్న విద్యార్థిని కిందకు దించారు. తన గదిలో సీలింగ్ ఫ్యాన్ ఉరి వేసుకుని చనిపోయినట్లు పోలీసులు అయితే నిర్ధారించారు. దీని ప్రకారం పోలీసుల వివరాల ప్రకారం అయితే మాత్రం కాకినాడ జిల్లా రంగరాయ మెడికల్ కాలేజీలో సోమవారం 1 గంటకు సమయంలో ఆర్ఎంసీ బాయ్స్ హాస్టల్లో రావూరి సాయిరాం 22 సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్నాడు. సాయిరాం ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఫ్యాన్ కు వేలాడుతూ యువకుడు కనిపించాడు. ఇది గమనించిన విద్యార్థులు తక్షణ సిబ్బంది తెలియజేసిన వెంటనే స్థానిక హాస్పిటల్కి అయితే హుటాహుటిన తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్ తీసుకెళ్లిన సమయంలో విద్యార్థి అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు అయితే ధృవీకరించారు. అయితే సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేసుకునే వివరాలు అయితే సేకరిస్తున్నారు. అసలు ఎందుకోసం ఈ అబ్బాయి ఉరి వేసుకున్నాడు అనే కోణంలో అయితే మొత్తం తోటి విద్యార్థులందరితోని కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. అంటే విద్యార్థులతో ఏ విధంగా మళ్ళీవాడు అసలు ఎందుకు ఉరి వేసుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది అనే కోణంలో పోలీసులు అయితే ఆ సెకండ్ ఇయర్ చదువుతున్న మెడికల్ విద్యార్థులందరినీ కూడా విచారణ చేపట్టారు. మొత్తమే చూసుకుంటే కనుక మరో పక్క ఏదైతే ఉందో ప్రిన్సిపల్ ఉమామహేశ్వరరావు కూడా ఆ ఒత్తిడి కారణంగా, అంటే చదవలేక ఒత్తిడి కారణంగా ఉరి వేసుకుని ఉంటాడని చెప్పేసి ఉమామహేశ్వరరావు అయితే చెప్తున్నాడు. పరీక్షల్లో అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సాఫీగా పరీక్షలు రాయొచ్చు, లేకపోతే నెక్స్ట్ ఇయర్ రాయొచ్చు, అంతేగాని ఇలా ఉరి వేసుకునే పరిస్థితి ఏ ఒక్క స్టూడెంట్ తీసుకోకూడదని చెప్పేసి రంగరాయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ఉమామహేశ్వరరావు అయితే చెప్పడం జరిగింది. అనవసరంగా ఆత్మహత్య చేసుకుంటున్న స్టూడెంట్స్ అని చెప్పేసి ప్రిన్సిపల్ చెప్పడం జరిగింది. విద్యార్థులు రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.